సమయం అంతా ప్రార్థన చేసుకుందాం. ప్రభు నామంలో మనం వాక్యం నేర్చుకొని వచ్చాం కాబట్టి సమయం అంతా కొద్ది నిమిషాలు ప్రభువా మీరు నాతో మాట్లాడండి, నన్ను మీరు దర్శించండి ప్రభువా. నీ వాక్యం నుండి ప్రభువా మీరు ఏం మాట్లాడాలని ఆశపడతా ఉన్నారో మాతో మీరు మాట్లాడండి, మాకు బోధకలు ఉన్నట్లుగా మీరు నేర్పించండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని పాసంలో మహాపరిశుద్ధుడా నీకు వందనములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు నాయన. గతించిన కాలం అంతా నీ కృప చేత నీ ప్రేమ చేత మీరు మమ్మల్ని కనికరించినందుకే వందనములు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయం అందు వాక్యం నుండి కొన్ని విషయాలు నేర్చుకొని చిన్నగా మీ యొక్క సహాయము, మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు మీరు మాకు దయచేసి ప్రభువా నీ వాక్యానుసారంగా మేము ఏ విషయాలైతే నేర్చుకుంటున్నామో అవి అవును ఉన్నది ఉన్నట్టుగా నమ్మేటువంటి కృప మీరు మాకు దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు కొన్ని విషయాలు మనము బైబిల్ నుండి నేర్చుకుందాము. ప్రత్యేకంగా సాధన గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు ప్రత్యేకంగా సాధన గురించే చెప్పాలని ఈ సమయంలో దీని గురించే సాధన గురించి ఎందుకు మాట్లాడాలని నేను సిద్ధపడ్డాను అని అంటే, అపవాది చాలా మంది చాలా సులువుగా తీసుకుంటారు. వాడి శక్తిహీనుడు, వాడు ఏం చేస్తాడో లే అని చెప్పేసి చాలా విషయాలు సులువుగా తీసుకుంటారు వాడి విషయంలో. కానీ అపవాది ఎప్పుడు దేవుడు ఏమైతే చేస్తున్నాడో, దేవుడు ఏదైతే ఆయన ఏమై ఉన్నాడో ఆ విధంగా అపవాది వాడు అనుకరిస్తూ ఉంటాడు. ప్రతిసారి ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇమిటేట్ అంటే అర్థం ఏంటి, అనుకరించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సేమ్ నాలాగానే ఇంకో వ్యక్తి నా గొంతునే మాట్లాడేది అనుకో, మనం ఏం చేస్తాం, ఇమిటేట్ చేస్తున్నాం. అతను ఎట్లా మాట్లాడితే ఇతడు ఆ వాయిస్ తో మాట్లాడుతున్నాడు అని ఇమిటేట్ చేస్తున్నాడు అని మనం అనుకుంటా ఉంటాం. అయితే అపవాది ద గ్రేటెస్ట్ ఇమిటేటర్, అంటే అనుకరించడంలో అపవాదికి మించి ఇంకెవరూ లేరు. అర్థమైందా? అనుకరించడంలో అపవాదికి మించి ఇంకెవరూ లేరు. అపవాది ఎంత అనుకరిస్తూ ఉంటాడు అంటే, దేవుడు మరి ఏమై ఉన్నాడో ఆ విధంగా, మరి దేవుడు ఎట్లయితే ఉన్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువు తను మరి యూదా గోత్రం సింహంగా పిలువబడ్డాడు. అదే విధంగా అలాంటి పేరు లాగానే మరి అపవాది పిలువబడ్డాడు. ఆ తర్వాత దేవుడు నిజమైన వెలుగుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత అపవాది కూడా వెలుగు ధరించుకుంటా ఉన్నాడని చెప్పేసి రాయబడింది. అంటే ఈ విధంగా అపవాది దేవుణ్ణి చాలా అనుకరిస్తాడు. సాతాన్ ఇమిటేటర్ ఒక 10 వచనాలు, అంటే 10 రకాలుగా దేవుణ్ణి వాడు ఇమిటేట్ చేస్తా ఉన్నాడు. 10 రకాలుగా దేవుణ్ణి ఈ అపవాది అనుకరిస్తా ఉన్నాడు. చాలా మంది అపవాదిని ఇది చేస్తాము అది చేస్తామని మాట్లాడుతూ ఉంటారు. కానీ వారికి తెలియక, అపవాది గురించి వారికి కంప్లీట్ అవగాహన లేక వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అపవాది దేవుణ్ణి ఏ విధంగా అనుకరిస్తా ఉన్నాడు చూడండి. మొట్టమొదటిది అపవాది కావాల్సింది ఏంటిదనంటే బైబుల్ను చెరిపేయడం. అర్థమవుతా ఉందా? దేవుడిచ్చినటువంటి బైబుల్ను చెరిపేయడము, ఆ వాక్యాన్ని మరి అశ్రద్ధగా వాడు చూపించడము జరుగుతూ ఉంటుంది అనేక సందర్భాల్లో. ప్రత్యేకంగా అపవాది దేవుణ్ణి ఏ విధంగా అనుకరిస్తా ఉన్నాడు ఒక 10 మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. మొట్టమొదటిది ఏంటనంటే, దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుడు ఏమై ఉన్నాడో అపవాది ఏ విధంగా అనుకరిస్తా ఉన్నాడు. సో మన మనుషులను కొన్నిసార్లు
లోకానుసార్లు అయితే కొంతమంది సినిమా యాక్టర్లు ఏ విధంగా నడుచుకుంటారు, హెయిర్ స్టైల్ ఇట్లా వేయించుకుంటే వీళ్ళు హెయిర్ స్టైల్ అట్లా వేయించుకుంటారు, వాళ్ళు ఎలాంటి బట్టలు తొడుక్కుంటే వీళ్ళు అలాంటి బట్టలు తొడుక్కుంటూ ఉంటారు. కొంతమందిని అనుకరిస్తారు. అలా ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడితే ఈ వ్యక్తి కూడా అదే రకంగా మాట్లాడతాడు. సో ఇలాంటి అనుకరణలు అనేటివి ఉన్నాయి. అయితే అపవాది కూడా దేవుణ్ణి కాపీ చేస్తాడు. ప్రతి సమయమందు ప్రతి విషయంలోనూ దేవుణ్ణి కాపీ చేస్తాడు. ఆ కాపీ చేసేటువంటి విషయంలో ఒక 10 ఉన్నాయి. ఆ 10 మనము చూద్దాము. మొట్టమొదటిది, దేవుడు వెలుగు అని పిలువబడ్డాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. అదే మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో కనుక చూస్తే ఒకసారి చూడండి. 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించున్నది. ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిజమైన వెలుగు. అక్కడ చూడండి, ఆ వచనం గమనించండి. దేవుడు నిజమైనటువంటి వెలుగుగా ఉన్నాడు. దాని అర్థం ఏంది? చీకటి అయినటువంటి అంటే అబద్ధమైనటువంటి వెలుగు కూడా ఉంది అని అర్థం. నిజమైనటువంటి వెలుగు ఉండేను, దాని అర్థం అబద్ధమైనటువంటి వెలుగు కూడా ఉన్నది అని అర్థం. సో ఇక్కడ ఆ అబద్ధమైనటువంటి వెలుగు ఎవరు? మరి దేవుడు వెలుగుగా పిలువబడ్డాడు, వెలుగుగా రాయబడ్డాడు ఇక్కడ. మరి ఆ వెలుగును అనుకరిస్తున్నటువంటి వాడు అబద్ధికుడు. వాడు ఎక్కడ రాయబడ్డాడు అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11-12 వచనాలు కనుక చూస్తే అక్కడ తేజో నక్షత్రమా అని రాయబడతా ఉంటది. ఒకసారి చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఇక్కడ అపవాది గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తేజో నక్షత్రమా. మనకు ఇంగ్లీష్ బైబుల్లో మనం నమ్మేది ఏంటంటే కింగ్ జేమ్స్ వర్షన్ ఇస్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్ దేవుడు నిజమైనటువంటి వాక్యం అని చెప్పేసి మనం నమ్ముతా ఉంటాము. అందులో కనుక మనం చూస్తే లూసిఫర్ అని ఉంటుంది అక్కడ. దాని అర్థం ఏంటో తెలుసా? లూసిఫర్ అనగా అర్థం ఏ లైట్ బేరర్, అంటే వెలుగును ధరించినటువంటి ఒక వెలుగును ధరించినవు అన్నట్టు అర్థం వస్తూ ఉంటది, లైట్ బేరర్. సో ఇక్కడ ఏంటిదనంటే దేవుడు నిజమైనటువంటి వెలుగు. నేను ఈ వెలుగును అనుకరిస్తున్నది ఎవరు అంటే అపవాది అనుకరిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చూడండి, సాతాను వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. ఎందుకనంటే వాడు అబద్ధమైనటువంటి వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగు నేను అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. అంటే దేవుణ్ణి ఈ అపవాది ఏం చేస్తా ఉన్నాడు అని అంటే అనుకరిస్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటిది? వెలుగుగా అనుకరిస్తా ఉన్నాడు అపవాది. రెండవది అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువును అపవాది ఏ విధంగా అనుకరిస్తా ఉన్నాడు? అపోస్తుల కార్యము 27వ అధ్యాయం 23వ వచనంలో, నేను ఎవరి వాడను ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుని దూత అనగా
ది ఏంజల్ ఆఫ్ గాడ్. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడుతున్నటువంటి పదము. ఇక్కడ ద ఏంజల్ ఆఫ్ గాడ్, ఎక్కడైతే బైబిల్లో మనం ఇంగ్లీష్ బైబిల్లో ద ఏంజల్ ఆఫ్ గాడ్ అని చూస్తామో అది రిప్రజెంటివ్ టు జీసస్ క్రైస్ట్. అర్థమవుతా ఉందా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరి దేవుని దూతగా పిలువబడుతా ఉన్నాడు. అపోస్తల కార్యము 27వ అధ్యాయం 23వ వచనంలో. మరి ఈ యొక్క దేవుణ్ణి అనుకరించేది ఎవరు? అపవాది. సో మరి వీని అనుకరణలో కూడా మరి వీడు దూతగా పిలువబడతా ఉన్నాడా? ఇలాగ మనం చదివాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొనుచున్నాడు. చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు దూతగా పిలువబడ్డాడు. ఎట్ ద సేమ్ టైం అపవాది కూడా వెలుగు దూతగా పిలువబడతా ఉన్నాడు. అంటే దేవుని ఎప్పుడు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది రెండవది. మూడవది ఏంటిదనంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విధంగా రాయబడి ఉంది. ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిరులైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూడండి, జయము పొందినని ఎవరు చెప్తా ఉన్నారు? యూదా గోత్రపు సింహం చెప్తా ఉన్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ అపవాది ఎవరు? దేవుణ్ణి అనుకరించేటువంటి వ్యక్తి. మరి వీడు కూడా సింహంగా పిలువబడాలి కదా, అది కూడా చూద్దాం ఒకసారి. అపవాది, ఇప్పుడు అపవాది గురించి మనం చూద్దాము. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు సింహంగా పిలువబడ్డాడు. తర్వాత అపవాది గర్జించు సింహంగా పిలువబడ్డాడు. ఇదంతా ఎందుకు ఇట్లా బైబిల్లో రాయబడి ఉంది అని అంటే, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని అపవాది అనుకరిస్తాడు. కాబట్టి ఇది మూడవదిగా మనం చూస్తా ఉన్నాం. ఏ రోరింగ్ లయన్ గా అపవాది ఉన్నాడు. ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడాగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యాజ్ ఏ రోరింగ్ లయన్ గా అపవాది ఉన్నాడు. తర్వాత నాలుగవది, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చదివితే దేవునికి వధువు అనేది, భార్య అనేది, బ్రైడ్, హీ హ్యాస్ ఏ బ్రైడ్. తర్వాత ఒక సిటీ కూడా ఉంది. అర్థమవుతా ఉందా? ఒక సిటీ కూడా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం చదివితే అక్కడ దేవునికి వధువు ఉన్నది. తర్వాత దేవునికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పట్టణం కూడా అక్కడ ఉన్నది. అయితే ఈ నాలుగో విషయంలో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం కనుక మనం చదివితే అపవాది కూడా ఒక వధువు ఉన్నది. తర్వాత అపవాది కూడా ఒక సిటీ, ఒక ప్రాంతం అనేది అపవాది కూడా ఉన్నది. ఎందుకనంటే నిజమైన దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో అపవాది కూడా దేవుణ్ణి అనుకరిస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవునంత శక్తి నాకు ఉందని వాడు భ్రమపడతా ఉన్నాడు. కానీ చివరికి వాడు ఓటమి పాలైపోతాడు. ఐదవది, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనంలో ఒకసారి చూద్దాము. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. ఏ ప్రిన్స్, అధిపతి, అక్కడ అధిపతి అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అధిపతి, దేవుడు ఎవరు? అధిపతి. అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి అక్కడ రాయబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒక అధిపతిగా ఉన్నాడు. మరి అపవాది కూడా ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో కనుక మనం చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం.
ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చూడండి, ఈ లోక అధిపతి, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమో అభిషిక్తుడైనటువంటి అధిపతి అని దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. అపవాది కూడా దేవుని అనుకరిస్తా ఉన్నాడు కాబట్టి వాని గురించి ఈ లోక అధికారి అని రాయబడి ఉంది. చూడండి, అపవాది ఏ విధంగా దేవుణ్ణి అనుకరిస్తా ఉన్నాడో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి మరలా రాయబడతా ఉంది. ఏమని? ఆయన ఒక రాజు. అర్థమైతా ఉందా? ఆయన ఒక రాజు, ఈజ్ ఏ కింగ్. అర్థమైతా ఉందా? యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి రాజు. మరి ఈ రాజును ఇంకోరు అనుకరించే వారు ఉన్నారు. వారే ఎవరు అనంటే మరలా అపవాది. ఆరవది, ఈయన యేసుక్రీస్తు ప్రభు రాజు అయి ఉన్నాడు. అపవాది కూడా దేవుణ్ణి అనుకరిస్తా ఉన్నాడు. యోబు గ్రంథము 41వ అధ్యాయము 34వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ మనకు అర్థమైతా ఉంది. 41వ అధ్యాయం 34వ వచనం. అది గొప్ప వాటిని అన్నింటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. ఇక్కడ అపవాది గురించి రాస్తా ఉన్నాడు. మరలా అపవాది కూడా రాజు అని పిలువబడతా ఉన్నాడు. అంటే ఈ నిజమైనటువంటి రాజును ఈ అబద్ధికుడైనటువంటి రాజుగా అపవాది ఏం చేస్తా ఉన్నాడు? చెలమని అవుతా ఉన్నాడు. అందుకే అపవాది విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు దేవుణ్ణి అనుకరిస్తా ఉన్నాడు. ఇంకా 7వది మనం చూసినట్లయితే దీనికి వచనాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఇందాక మనం చదివాం కదా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో అభిషేక్తుడైనటువంటి అధిపతి అని రాయబడి ఉంది. అక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో క్రీస్తు అనేటువంటి పదమునకు అభిషేక్తుడు అని అర్థం. అయితే ఈ అపవాది కూడా, మరి దేవుడు అభిషేక్తుడు కదా, అపవాది కూడా ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒకసారి చూడండి, అపవాది కూడా అభిషేక్తుడైనటువంటి వాడుగా బైబిల్ చూపిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అపవాది గురించి రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. మరి అపవాది కూడా అనాయింటెడ్, అభిషేకము నొందినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి అపవాది ఏ విధంగా అనుకరిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ద అనాయింటెడ్ వన్. వీడు చెరుపుగా వండుకుంటూ మరి అనాయింటెడ్ చేయబడ్డాడు. ఇంకోటి ఏంటంటే సాతాను దూత కాదు. దూతలు వేరు, కెరూబులు వేరు, సెరాపులు వేరు. దూతల రూపం వేరు, కెరూబుల రూపం వేరు, సెరాపుల రూపం వేరు. చాలా మంది ఆ దూత అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. దూతలు వేరు, కెరూబులు వేరు, సెరాపులు వేరు. సెరాపుల గురించి వారు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కెరూబులు 5 కెరూబులుగా బైబిల్లో మనం చూడగలము. ఆ 5 కెరూబుల్లో ఒకడు సాతాను, అపవాది. దూతలు కూడా మనం లెక్క పెట్టలేము, వారు లెక్కకు మించినటువంటి దూతలు ఉన్నారు. కాబట్టి వీడు అనాయింటెడ్ గా ఉన్నాడు, అభిషేకం నొందినటువంటి వాడిగా ఉన్నాడు. తరువాత యేసుక్రీస్తు ప్రభు 42 నెలలు పరిచర్య చేశాడు. 42 నెలలు పరిచర్య చేశాడు.
అపవాది కూడా ఆ విధంగానే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో ఎగ్జాక్ట్లీ వీళ్ళు అతని మినిస్ట్రీ కూడా, అతని పరిచర్య కూడా ఈ విధంగానే ఉంటా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, డంబము మాటలను దేవదూషణను ఆ పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటు ఆయన. ఇక్కడ చూడండి, అపవాది కూడా 42 నెలలు వాడికి ఇష్టం వచ్చింది డంబము, ఇష్టం వచ్చిన గర్వ మాటలు అన్ని మాట్లాడడం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని కూడా చూడండి, దేవుడిని అనుకరిస్తా ఉన్నాడు అపవాది. దేవుడు 42 నెలలు పరిచర్య చేశాడు. అర్థమవుతా ఉందా? 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు అయితే ఉంది? సంవత్సరానికి 12 నెలలు, 2 సంవత్సరాలకు 24 నెలలు, 3 సంవత్సరాలకు 36, 3 సంవత్సరాలకు 36 మరో అందులో 6 నెలలు, ఎంత? 42 నెలలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు 42 నెలలు బోధించాడు ప్రజలకు. అపవాది కూడా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 14 6వ వచనం కనుక చూస్తే కరెక్ట్ 3.5 సంవత్సరాలు వీడు మరి వాడికి ఇష్టం వచ్చింది వాడు బోధించిన ఉన్నాడు. చూడండి యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అపవాది అనుకరిస్తా ఉన్నాడో. తరువాత యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి మనం చూద్దాము. ఈ విధంగా రాయబడి ఉంది, అరణ్యంలో మోషే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మోషే ఇత్తడి సర్పాన్ని అరణ్యంలో ఎత్తాడు. చాలా మంది సర్పం చేత కరవబడ్డప్పుడు ఎందరైతే ఆ సర్పం వైపు చూశారో వారందరూ బ్రతికారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా లైక్ ఏ సర్పెంట్ గా యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డాడు. సో ఎట్ ద సేమ్ టైం అపవాది కూడా ఒక అబద్ధంగా, ఒక మోసంగా ఈ యొక్క సర్పం వైపు చూసినప్పుడు చాలా మంది బ్రతికారు మోస కాలంలో. ఇప్పుడు కూడా అదే విధంగా మనుష్య కుమారుడు ఎత్తబడతాడు, చాలా మంది బ్రతుకుతారని చెప్పేసి బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. కానీ ఇంకొక సర్పం ఉంది. ఆ సర్పం వైపు చూసినప్పుడు నిత్య అగ్ని, నిత్య నరకాగ్ని తప్ప ఇంకా ఏమీ లేదు. ఆ సర్పం ఎవరు అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూస్తే సర్పము మరి భూజంతువులు అన్నిటిలో కుయుక్తి గలదై ఉందని రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో అపవాది సర్పముగా, ఆది నుండి సర్పముగా పిలువబడ్డాడు. సో యేసుక్రీస్తు ప్రభువును అపవాది చక్కగా అనుసరిస్తా ఉన్నాడు. చివరిగా 10వది ఏ విధంగా అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడాడు. అర్థమవుతా ఉందా? అంటే దీని అర్థమైంది, అపవాది కూడా ఇప్పుడు వేలాడాడు. మీకు తెలుసా, అపవాది కూడా భూమికి ఆకాశం మధ్య వేలాడాడు. అది ఎక్కడ చూద్దాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనంలో సన్ ఆఫ్ పెర్డిషన్ యూదా ఇస్కరియోతు గురించి రాయబడుతుంది. యూదా ఇస్కరియోతు ఏం చేశాడో తెలుసా? వెళ్ళి చెట్టు కూరేసుకొని చనిపోయాడు. కూరేసుకున్న వాళ్ళు ఏమైపోతారమ్మా? ఆకాశంలో భూమికి మధ్య వేలాడాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వేలాడాడో
అదే విధంగా అపవాది కూడా వేలాడి ఉన్నాడు. సన్ ఆఫ్ పెర్డిషన్. ఒకవేళ అపవాది ఏ విధంగా వేలాడాడు అన్న మనకు డౌట్ వస్తే కనుక దీని మీద కూడా మీకు మరి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. దేవునికి నిజమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఆ తర్వాత అపవాదికి 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనము, 11వ అధ్యాయంలో మొత్తం మనం చదివితే అపవాదికి మరి వాని ప్రవక్తలు ఉన్నారని చెప్పేసి రాయబడి ఉంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుకి తన సేవకులు ఉన్నారు. ఆ తర్వాత అపవాది కూడా తన సేవకులు ఉన్నారని చెప్పేసి ఇంకా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఇంకా ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటిదనంటే అపవాదికి వేరే బైబుల్ అనేది ఉంది. దేవుని యొక్క బైబుల్, దేవునికి బైబుల్కు ప్రతీక, దేవునికి నిజమైనటువంటి వాక్యం ఉంది. ఆ తర్వాత అపవాది కూడా వాక్యం ఉంది. దేవుని వాక్యం ఏదనంటే కింగ్ జేమ్స్ వర్షన్. కింగ్ జేమ్స్ వర్షన్ ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంకా ఈ కింగ్ జేమ్స్ వర్షన్ కి ఉన్నటువంటి వేరే ఏ గ్రంథాలైనా సరే అవి కరప్ట్ చేయబడినవి. ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటిదనంటే కేవలం కింగ్ జేమ్స్ వర్షన్ మాత్రమే. సో ఈ విధంగా అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో అపవాది దేవుణ్ణి అనుకరిస్తా ఉన్నాడు. దేవుడు మరి ఆయనే నేనే నిజమైన దేవుడు అని చెప్పుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకేమని రాయబడింది తెలుసా? అపవాది ఈ యుగ సంబంధమైన దేవత. దేవుడు దేవుడిగా పిలువబడ్డాడు, అపవాది కూడా ఈ యుగ సంబంధమైన దేవతగా పిలువబడ్డాడు. సో అపవాదిని చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ వాడు దేవుణ్ణి అనుకరిస్తా ఉన్నాడు. అట్లా అని చెప్పేసి వాడు ఎంతో గొప్ప శక్తిమంతుడు అని చెప్పట్లేదు, కానీ వాని విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. వాని విషయమై మనం మెలకువగా ఉండాలి. వాని విషయమై వాడు మనల్ని ఎక్కడైనా మోసం చేస్తా ఉన్నాడా? వాడు ఎక్కడ మోసం చేయట్లేదు, కానీ కేవలము నిజమైనటువంటి వాక్యం విషయంలోనే వాడు మోసం చేస్తా ఉన్నాడు. చాలా మందిని ఈ వాక్యం విషయంలోనే మోసం చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తాను కూడా ఒక మంచి దూత వలె వేషం ధరించుకొని చాలా మందిని భ్రమలో పడేస్తా ఉన్నాడు. చాలా మంది ఈ దినాల్లో చూడండి, ఆచారాలను బైబిల్ పక్క పెట్టేసి వారి సొంత ఆచారాలను వారు అనుకరిస్తా ఉన్నారు. సొంత ఆచారాలకు అలవాటు అయిపోయారు. ఎందుకో తెలుసా? వారికి బైబిల్ను అనుకరించడము ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అపవాది చాలా కుయుక్తిపరుడు, దేవుణ్ణి అనుకరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అలాంటిది మన జీవితము దేవుని వాక్యం విషయంలో, దేవుని వాక్యం పట్ల ఎలా ఉన్నదో ఒకసారి చూసుకోవాలి. మనల్ని దేవునిలాగానే అనుకరించి మనల్ని మోసం చేస్తాడు. అది నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవునిలాగానే అనుకరించి ఇక ఇంకేమన్నా అంటే నేనే దేవుణ్ణి అని చెప్పేసి వాడు మనల్ని మోసం చేస్తాడు. మన వాక్యానుసారంగా మన జీవితం ఉందా? వాక్యానుసారంగా మన బోధలు ఉన్నాయా? వాక్యానుసారంగా మనం బోధ వింటున్నామా? వాక్యానుసారంగా మరి మనం జీవిస్తున్నాం అనేది మనం నిత్యము చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలా? బైబిల్ గ్రంథంలో నిజమైన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఇంకొక అబద్ధపు యేసు ఉన్నాడని బైబిల్లో ఉంది. వేరొక యేసు ఉన్నాడని కూడా బైబిల్లో ఉంది. మీకు తెలుసా? వేరొక యేసు ఉన్నాడని, వేరొక సువార్త ఉందని, వేరొక సువార్త ఉంది, వేరొక యేసు ఉన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాము. చాలా మంది నేను సువార్త ప్రకటిస్తున్నాను, దేవుని రాజ్యంలో వ్యాప్తి చేస్తున్నాను అని కొంతమంది మోసపోతా ఉన్నారు. కొంతమందికి సువార్త ఏ విధంగా ప్రకటించాలో కూడా తెలియదు. కొంతమందికి సువార్త ఏ విధంగా ప్రకటించాలో కూడా తెలియదు. వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటంటే దేవుని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు, దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, నీకు భూమిని ఇస్తాడు, అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు అని అంటున్నారు. కానీ దేవుడు నీకు రక్షణ ఇస్తాడు, తర్వాత ఆయన పాపముల కోసం చనిపోయాడని ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. దేవుడు నమ్ముకో, నీకు ఆరోగ్యం వస్తుంది అని అంటున్నారు. పరలోకం ఇస్తాడు, కానీ అంతకంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానములను మనం ప్రకటించాలి. అది అసలైన సువార్త. కొంతమంది వేరొక యేసును కూడా మొక్కుతా ఉన్నారు, వేరొక యేసును కూడా పూజిస్తా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక
గలతీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదివితే అక్కడ వేరొక సువార్త కనిపిస్తా ఉంది మనకు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవ్వచున్నది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడు. చూడండి, చాలా మంది నాకు దూత కనిపించింది, నాకు ఇట్లా పెద్ద రెక్కలతో కనిపించింది, తెల్ల వస్త్రాలతో కనిపించింది, నాకు ఇది ప్రకటించింది, అదే ప్రకటించింది అని మాట్లాడతారు. కానీ అక్కడ వాక్యం ఏముంది? దూత ఏదైనా సమాచారం తీసుకొస్తే వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ఎందుకనంటే సంఘకాలంలో దూతలు ఎలాంటి సమాచారాన్ని తీసుకురారు. సంఘకాలంలో దూతలు ఎవరికి కనిపించరు. దూతలు వారు ఏ సమాచారం తీసుకొచ్చినా వారు శాపగ్రస్తులు అని, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మీరు ఒకవేళ ప్రకటించబడితే మేమైనా సరే పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి వేరొక సువార్త ఉంది, ఇంకా వేరొక యేసు ఉన్నాడని చెప్పేసి కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుట యుక్తమే. ఇక్కడ చూడండి, వేరొక యేసు ఉన్నాడు, వేరొక ఆత్మ ఉంది, వేరొక సువార్త ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా అపవాది ఈ దినాల్లో ఏం చేస్తా ఉన్నాడు అంటే, మరి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని చాలా మందిని ఈ నిజమైన సత్యమైనటువంటి తానిచ్చినటువంటి ఆ పుస్తకంను నమ్మకుండా అపవాది చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద శోధింపబడతా ఉన్నప్పుడు, 40 దినాలు ఉపవాసం ఉండి శోధింపబడతా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, అపవాది వచ్చి ఏమంటాడు అంటే, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినన్నప్పుడు దేవుడు బైబిల్ వాక్యంలో నుండే మా సమాధానం చెప్తాడు, పాత నిబంధన గ్రంథంలో నుండే సమాధానం చెప్తాడు. అప్పుడు వెంటనే అపవాది ఏం చేస్తాడు, మరలా యేసుక్రీస్తు ప్రభుని అనుకరించి యేసుక్రీస్తు ప్రభు ఆ పాత నిబంధనల నుండి ఎట్లయితే సమాధానం చెప్పాడో వెంటనే అపవాది కూడా మరలా పాత నిబంధనల నుండి నువ్వు దునుకు, దూతలను పట్టుకుంటారని ఉంది కదా అని చెప్పేసి మరలా యేసుక్రీస్తు ప్రభుకే అపవాది సమాధానం చెప్తా ఉంటాడు. కాబట్టి అపవాది విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. మన బైబిల్ మనం చదవాలి, మన బైబిల్ ఏం చెప్తా ఉంది మనం అది మాత్రమే నమ్మాలి. ఇంకా బైబిల్కు మించి ఇంకేం చెప్పినా కూడా మనము అది నమ్మడానికి వీలు కాదు. దయచేసి అపవాది యేసుక్రీస్తు ప్రభువును అనుకరిస్తా ఉంటాడు. ఆ అనుకరణలో మనము పడిపోవద్దు. వాడు మన ముందు ఆ విధంగా అనుకరించినప్పుడు మనం వాక్య విషయంలో గుర్తించి గమనించి సరిగ్గా జీవించాలి. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం అందరం. మహాపరిశుద్ధుడా నీకు వందనములు, సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, అపవాది ఏ విధంగా అనుకరిస్తాడో నాయన నీ వాక్యం నుండి కొన్ని విషయాలు నేర్చుకొని ఉన్నాము ప్రభువా. మీరు సహాయం చేయండి, మీ యొక్క కృప సత్యవాక్యమును మేము నమ్మేటువంటి సహాయం మీరు అందించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అవును ప్రభువా, అపవాది మీరైతే ఏమై ఉన్నారో దానిని వాడు అనుకరిస్తా ఉన్నాడు, కానీ వానికి అంతిమంగా తండ్రి అపజయమే కలుగుతా ఉంది. ప్రభువానికి వందనములు. ప్రత్యేకమైన ఈ యొక్క స్టడీని ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం విన్నారో బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని మా ప్రియుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.